అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా కృష్ణా నదిలో నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్ల బ్రిడ్జికి సంబంధించిన స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ టైం మనం ఈ బ్రిడ్జికి సంబంధించిన వీడియో తీసినప్పుడు అప్పుడు నేను సేకరించిన డేటా ప్రకారం ఈ బ్రిడ్జికి సంబంధించి మే నెలలో ట్రయల్ రన్ కంప్లీట్ చేయాలి. జూన్ కల్లా ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంది. ప్రెసెంట్ జూన్ ఎండింగ్ కల్లా వస్తున్నాము. ఇంకా బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయలేదు. ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ప్రెసెంట్ నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ప్రెసెంట్ స్టేటస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉందో కూడా ఈ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను. అలాగే త్వరలో ఈ అమరావతి వైపు నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 అంతా కంప్లీట్ గా నేను వీడియో షూట్ చేసి అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను అమరావతి వైపు ఉన్న వెంకటపాలెం విలేజ్ దగ్గర నుండి గొల్లపూడి వరకు అయితే షూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ స్టేటస్ ఏంటో మీకు తెలిసిద్ది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, వెంకటపాలెం విలేజ్ వైపు ఈ సైన్ బోర్డులు ఏర్పాటు చేసే పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. అలాగే సీసీ కెమెరాలు కూడా చాలా వరకు అమర్చేశారు. ఇటువైపు క్రాష్ బ్యారియర్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అలాగే రెండు వైపుల బ్రిడ్జిలు మీకు కనిపిస్తున్నాయి చూసారా. రైట్ సైడ్ వైపు ఏంటంటే ఈ రోడ్డు మార్కింగ్ పనులు అయితే చేయాల్సి ఉంది. లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ వైపు అయితే కంప్లీట్ అయిపోయినాయి. రెండు పక్కల మనకి సర్వీస్ రోడ్లు అయితే ఉంటాయి. ఆ సర్వీస్ రోడ్ల పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకి రైట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇదంతా అప్రోచ్ ర్యాంప్ అన్నమాట. ఈ అప్రోచ్ ర్యాంప్ రాగానే ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో అప్రోచ్ ర్యాంప్ అయితే ఉంటుంది. ఆ అప్రోచ్ ర్యాంప్ క్రాస్ అవ్వగానే మనకి కృష్ణా నది అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రైట్ సైడ్ వైపు ఉన్న అప్రోచ్ ర్యాంప్ వైపు ఇక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యేంత వరకే ఇక్కడ రోడ్డు మార్కింగ్ పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. దాని తర్వాత మెయిన్ బ్రిడ్జ్ పైన అయితే రోడ్ మార్కింగ్ పనులు కూడా కంప్లీట్ చేస్తారు. అదంతా మీరు చూడొచ్చు. ఇంతకు ముందు ఏంటంటే రైట్ సైడ్ బ్రిడ్జి వైపు ఎక్స్పెన్షన్ జాయింట్స్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఆ ఎక్స్పెన్షన్ జాయింట్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం మనకి రెండు పక్కల బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మెయిన్ గా ఒక స్ట్రీట్ లైట్లు అమర్చే పనులే పెండింగ్ లో ఉన్నాయి అన్నమాట. ప్రెసెంట్ ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు వచ్చేసి క్రాష్ బ్యారియర్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఎక్స్పెన్షన్ జాయింట్ వర్క్స్ అయితే రెండు పక్కల అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే రెండు పక్కల బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం ఎక్స్పెన్షన్ జాయింట్స్ అంతా అమర్చేశారు. మొత్తం అంటే అటాచ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఏదైతే అటాచ్మెంట్స్ చూస్తున్నారో ఈ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది రెండు పిల్లర్ల మధ్యలో 197 అడుగుల గ్యాప్ అయితే ఉంటుంది. అంటే 60 మీటర్ల గ్యాప్ అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ నుండి అక్కడ వరకు 60 మీటర్ల గ్యాప్ ఉండిద్ది. ఈ గ్యాప్ లో దాదాపు 18 సెగ్మెంట్ల వరకు అయితే అమర్చారు. ప్రెసెంట్ ఈ బ్రిడ్జిల వైపు మెయిన్ గా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే స్ట్రీట్ లైట్లు ఒకటే అమర్చాల్సి ఉంది. ఆ స్ట్రీట్ లైట్లు ఒకటి అమర్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ అందుబాటులోకి అయితే వచ్చేసిద్ది. అంటే మే నెలలో ఈ ట్రయల్ రన్ వేస్తా అన్నారు. ప్రెసెంట్ జూన్ ఎండింగ్ లో వచ్చింది. ఇంకా ఈ ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేయలేదు. వన్స్ ట్రయల్ రన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే ప్రారంభిస్తారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో బ్రిడ్జ్. ఇది 3 అంటే 6 వరుసల బ్రిడ్జ్ అనమాట. ఒక పక్క 3 వరుసలు, ఇంకో పక్క 3 వరుసలతో అయితే ఉంటుంది. దీన్ని నవయుగ, అదాని రెండు కంపెనీలు కలిసి అయితే నిర్మించారు ఈ రెండు బ్రిడ్జిల్ని. ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ లో భాగంగా ప్యాకేజ్ 4 లో భాగంగా నిర్మిస్తున్నారు అన్నమాట. ప్యాకేజ్ 4 వచ్చేసి మనకి గొల్లపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మనకి చినకాకనితో అయితే ఎండ్ అవుతుంది. సైడ్ వైపు మీరు చూడొచ్చు, ఆ క్రాష్ బ్యారియర్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ బ్రిడ్జి పైన అన్ని సైన్ బోర్డులు అన్ని మొత్తం పెట్టేశారు చాలా వరకు. అలాగే అక్కడక్కడ మీకు సీసీ కెమెరాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పి చాలా మంది ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. మన విజయవాడ వైపు వాళ్ళు కానీ గొల్లపూడి వైపు ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ గనక ప్రారంభిస్తే చాలా వరకు ట్రావెల్ టైం అనేది తగ్గిద్ది. ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది కార్లు, వాహనాల్లో మనకి కనకదుర్గమ్మ, వారధి లేదంటే ప్రకాశం బ్యారేజ్ వైపు నుండి మనకి కరకట్ట రోడ్ వైపుగా రావాల్సి అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఒక 10 నుండి 15 కిలోమీటర్లు అంటే ఎక్కువ కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఇది కనుక
గనక అందుబాటులో వస్తే ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే మనకి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. అలాగే అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాలోని మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మొత్తం 11 రోడ్లు కనెక్ట్ అవుతాయి. మనకి ఈ బ్రిడ్జ్ కనుక అందుబాటులో వచ్చి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కూడా కంప్లీట్ అయితే సీట్ క్యాపిటల్ ఏరియాలు మొత్తం అయితే తిరగచ్చు ఈ బ్రిడ్జ్ ద్వారా. మే 2న అమరావతి సభ జరిగినప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే ఒకవైపు అయితే వదిలారు ట్రాఫిక్ అయితే. అప్పుడు కూడా మీరు చూడొచ్చు. అప్పుడు మన వీడియో కూడా మనం అప్లోడ్ చేసాం. ఆ రోజు ఒక రోజు వరకు అయితే ఓపెన్ చేసి పెట్టారు బ్రిడ్జిని. దాని తర్వాత రోజు అయితే క్లోజ్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు NTTPS కెనాల్, అది కెనాల్ క్రాస్ అవ్వగానే ఇక్కడ ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వైపు కానీ లెఫ్ట్ సైడ్ వైపు కానీ సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ చేశారు. లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పుడు ఆ సర్వీస్ రోడ్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఆ సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు సూరాయపాలెం విలేజ్ ఉండిద్ది, రైట్ సైడ్ వైపు గొల్లపూడి ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అడ్డుగా బారికేడ్లు పెట్టి ఎవరిని పంపించట్లేదు. ఈ రెండు వైపులా పెట్టేశారు బారికేడ్లు అయితే. ఈ ప్రెసెంట్ మనం ఈ బ్రిడ్జికి సంబంధించిన జూన్ 2025 స్టేటస్ అయితే చూస్తున్నాం. అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా ఉంది బ్రిడ్జ్. చాలా వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపోయి స్ట్రీట్ లైట్లు ఒకటే పెండింగ్ లో అయితే ఉన్నాయి. ఈ ప్యాకేజ్ 4 మొత్తం ఏంటంటే మన నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 16 రెండింటిని అయితే కలుపుతుంది. అంటే నేషనల్ హైవే 65 అంటే మనకి విజయవాడ హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో అది నేషనల్ హైవే 65 అంటారు. ఆ నేషనల్ హైవే 65 ద్వారా మనకి ఈ బ్రిడ్జ్ ద్వారా అంటే ఈ ప్యాకేజ్ 4లోకి ఎంటర్ అయ్యి మనం అమరావతిలోకి వెళ్ళొచ్చు. లేదంటే నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో చిన్న కాకాని దగ్గర నుండి ఎంటర్ అయ్యి మన అమరావతి క్యాపిటల్ రీజన్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇది గనక కంప్లీట్ అయ్యి ఓపెన్ చేస్తే అమరావతి నిర్మాణంలో కూడా కీ రోల్ అయితే పోషిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే అన్నమాట నేషనల్ హైవే 65 అంటే విజయవాడ హైదరాబాద్ హైవే. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గొల్లపూడి విజయవాడ వైపు అయితే వెళ్ళొచ్చు. రైట్ సైడ్ చూడొచ్చు మీరు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి ఇబ్రహీంపట్నం హైదరాబాద్ సైడ్ అయితే వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్రిడ్జికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.